ఈ ఒక్క ఫోన్ కాల్ నా జీవితాన్నే మార్చేసింది. ఏమైందో తెలియాలంటే సంవత్సరం వెనక్కి వెళ్దాం పదండి. ఆనందంగా సాగే మా జీవితాల్లో మర్చిపోలేని ఒక రోజు, అదే మా నాన్న మరణం. ఆ క్షణం నుంచి మాకు ఎదురయ్యేవన్నీ కష్టాలే. అలా సాగుతున్న మా జీవితాల్లో హఠాత్తుగా ఒక మాట మా జీవితాన్నే మార్చేసింది. నాన్న, తమ్ముడికి టైం అయిపోయింది, కాలేజ్ దగ్గర వెళ్ళిపో. నాకు సామ్రాజ్ సార్. మరి ఏం నేర్చుకుంటున్నాం? మ్యాథ్స్ క్లాస్ లో వెనకబడితే మరి లైఫ్ లో వెనకబడిపోవా? క్లాస్కి వచ్చి ఏం నేర్చుకుంటున్నాం? ఏంటి నాకు ఈ బాధ? క్లాసులు అర్థం కావట్లేదు, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంటి దగ్గర చెప్దామంటే పరిస్థితులు బాగా. సాయి గట్టాడు అసలు రేట్రా చనిపోవడానికి వచ్చాను రైల్వే స్టేషన్. అవన్నీ కాదు, మన ప్లేస్కి వచ్చే. ఏమైందిరా? నా వల్ల అవ్వట్లేదురా. ఏమైందిరా? ఈ చదువు నా వల్ల అవ్వడం లేదురా. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారా? యాక్టింగ్ అంటే ఇష్టంరా. ఇంటి మూడుకొని ఇది కూడా లేదు. అయితే ఈ మాత్రం దానికి చనిపోలేదు. నాన్న చనిపోయారా? కాలేజ్ ఫీజు కట్టడానికి ఇబ్బంది. ఇప్పుడు ఫోన్ కొనమన్నా ఇంటి దగ్గర ఇబ్బంది కదా. ఇవన్నీ కాదు, ఏవో ఒకటి ఆలోచించండి రా. అయితే మన అందరం ఫోన్ కొనుక్కుందాం. సరేరా. ఇంకా డబ్బు లేదు కదా, ఫోన్ కొను. ఊరే మన వీడియోకి బాగా రీచ్ వస్తుందిరా. మీకు చదువుకు స్వామి అక్కర్లేదురా. నాకు చదువు రావట్లేదని వీడియో చేసుకోండి. ఎవరేటన్నా మీరు పట్టించుకోవద్దు. మీకు ఎలా నచ్చితే అలా వీడియో చేసుకోండి. మీరు ఎవరు రూల్స్ పట్టొద్దు. హరిపోయి ఓడెరా తెలుపే అడుగడుగునా తెలుగే నిను అలమెనా దిగులే పడే మరుగునా మొదలే ఇక సమరమా పడినా పెదరక పదా పరుగే విజయము కదా ఉరికే చెమటలనలే కదిలెనులే తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే పొలవని వేగమే అడుగుల చూపటానికే మరిచిన తారమే. నేను ఈ రోజు ఉన్నానన్నా, ఈ స్థాయిలో ఉండి మా అమ్మకి నేను ఈ బహుమతి కొన్నానన్నా దానికి కారణం నా స్నేహితులు. ప్రతి మనిషికి బంధం అనేది చాలా అవసరం. అది రక్తం అవని, స్నేహం అవని. మా నాన్న చనిపోయిన రోజు నుంచి రక్త సంబంధికులు అందరూ మమ్మల్ని వదిలేశారు. ఆ రోజు నా స్నేహితులు నాకు తోడు ఉండబట్టి నేను ఇలా ఉన్నాను. ఏ బంధం లేకపోయినా తోడుగా ఉండేది స్నేహం మాత్రమే. అదే మా ఈ స్నేహ బంధానికి అర్థం.